ప్రియమైన మన ఊరి ప్రజలారా, మీరు తాగి వాంతులు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. మన ఊరికి గౌరవం తెచ్చినట్టు తక్కువ ధరలో మీరందరూ తాగడానికి మేము ఒక బారుని తెరిచాం. బాగా తాగి పడిపోయిన వాళ్ళని ఇంట్లో వదలడానికి హోమ్ డ్రాప్ సౌకర్యం కూడా పెట్టుకున్నాం. అలాగే దీనికి ఒక ఆఫర్ ఉంది. మీరు తీసుకున్న ప్రతి క్వార్టర్కి ఒక ఆమ్లెట్ ఫ్రీ. బార్ ఎక్కడుందయ్యా? ఎగ్జాక్ట్లీ సార్. బార్ ఎక్కడ ఉందయ్యా? బార్ ఎక్కడయ్యా? పైకి వెళ్ళు. బూతులు మాట్లాడుతున్నావు. తెల్లాడ మర్యాదగా మాట్లాడు. ప్లీజ్. డబ్బులు ఇచ్చి తాగడానికి వచ్చాం, ఫ్రీగా తాగడానికి వచ్చాం అనుకున్నావా? ఏంటన్నా, ఏంటి సమస్య? అది బార్ ఎక్కడ ఉందంటే ఇటు సమాధానం చెప్పట్లేదు అన్న. అన్నా మీరు పని చేయండి, ఈ స్టెప్స్ మీదుగా పైకి వెళ్ళి ఎడమవైపుకి తిరిగారంటే అక్కడ బార్ అని పెద్ద పోతే. ఇంకో విషయం, హోటల్ మీదైనా బార్ నాది. మా బార్కి వచ్చే కస్టమర్స్ తో మీరు తప్పుగా ప్రవర్తించారంటే నా నిజ స్వరూపం చూడాల్సి వస్తుంది. బార్ గట్టి వెళ్ళాలి చెప్పడానికి మీకు ఏంటి కష్టం? సార్ నమస్తే, మీరే కదా ఈ బారు ఓనరు? అవును. బంద్ ఇవ్వట్లేదు సార్, లోపలికి వెళ్ళి అడుగుతానని కొట్టి బయటికి నెట్టారు సార్. నిజంగానా? నిజంగా సార్. అన్నయ్య పేరేంటి? బిజులి. నాతో పాటు రండి, కనుక్కుందాం. ఏవయ్యా, మందు బానే ఉంది, కంగారు పడకండి, ఇస్తాను, ఆగండి. రేయ్ నువ్వా? ఈయన బ్రాండ్ ఎడితే ఇవ్వనని చెప్పావు ఏంటి? అవును. ఎందుకలా అన్నావు? పీక వరకు తాగాడు, ఇంకా ఒక్క పెగ్గు తాగితే ఇక్కడే పడిపోయి వాంతి చేసుకుని పడిపోతాడు. నిజంగానా? ఒట్టురా. అయితే నా తరఫున అన్నకి ఇంకొక 2 పెగ్గులు ఇవ్వు. తాగాక ఇతను తీసుకెళ్ళి హోటల్ లాబీలో వదిలేసిరా. అక్కడ చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అరే ఆకలి తక్కువ అంచనా వేసేనే మైకేల్ జాక్సన్ కంటే అందంగా ఆడుతున్నాడు. అరే కాస్త జరగండి. వెల్కమ్ సార్. ఏంటి అక్కడ గోలా? సినిమాటిక్ డాన్స్. ఒట్టే చెప్తున్నాను, సూపర్ డాన్స్. న్యూ ఇయర్ బుక్ చేద్దామా చీప్ గా? అందరినీ కూడా సర్వీస్ అయ్యి సెక్యూరిటీ. నా క్లోజ్ ఫ్రెండ్. అందుకోసం వాళ్ళు ఇక్కడ ఏమైనా చేస్తారంటావా? చేయొచ్చు. చంద్రు ఏంటి? ఒకసారి అగ్రిమెంట్ బయటికి పేజ్ నెంబర్ 6, 8వ పారాగ్రాఫ్, అందులో 3వ లైను. హోటల్ ఓనర్ వాళ్ళ మిత్రులు ఇక్కడ స్వాతంత్రంగా ఉండొచ్చు. చాలా. నా అగ్రిమెంట్ కి మించి మీరు కనుక ఏదైనా చేశారంటే మిమ్మల్ని అందరినీ కోర్టుకు పిలిపించి మీ చేత నష్టపరిహారం కట్టిస్తాను. సెక్షన్ 203 ప్రకారం మిమ్మల్ని నేను మిమ్మల్ని ఒక విషయం అడిగితే అయ్యో అపార్థం చేసుకుంటున్నారు. బేబీ హోటల్ అడుగు పెట్టాక ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇక్కడున్న 10 ఫ్యామిలీలు వెకేట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక లయన్స్ క్లబ్ మీటింగ్ జరగవలసింది, అది క్యాన్సిల్ అయిపోయింది మీ వల్ల. 2 మ్యారేజ్ ఫంక్షన్స్ వేరే హోటల్ కి మార్చుకుని బుక్ చేసుకుని వెళ్ళిపోయారు. ఓరి భగవంతుడా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే పోయిందంటే వాడు బారు నడిపి కోట్లు సంపాదించుకుంటాడు. అయితే మనం 3 నెలల్లో హోటల్ మూసి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నేనేమన్నా చేసి చూడనా? కాస్త నోరు మూసుకుని ఉండవా? అనవసరంగా మాట్లాడుతున్నా. చూడండి అన్న, ఇందులో ఆలోచించడానికి ఏం లేదు. ఇప్పుడే మనుషుల్ని పంపండి. పొన్నమ్మలం దగ్గర నేనే ఫోన్ చేసి మాట్లాడతా. హలో, మేమంతా ఇక్కడే ఉన్నాం, మీరేమి కంగారు పడకండి. ఇంకొక గంటలో ఆ కుమార్కి పరలోకానికి పాడి కట్టేస్తాం. మనం అనుకున్నట్టుగానే ఆ పొన్నాంబళం పవర్ఫుల్ మనుషుల్ని పంపాడు. వాడిని ముప్పు తిప్పలు పెట్టాలి. ఎక్కండి త్వరగా. నువ్వు పోనే. వెల్ డన్ బాయ్స్. మీ ముగ్గురు గనక వాడిని ఎర్రగదీస్తే మా హోటల్కి ఏ ప్రాబ్లం ఉండదు, మీకు లోటు. విషయం తెలియగానే నేను బయలుదేరి వచ్చేసాను. వీళ్ళెవరో తెలుసా? నాకెందుకు తెలియదు. ఈయన పేరు చెట్టి ఆంటోనీ దాసు. 3 హత్యలు చేశాడు. ఈడు రామాయపురం రంగారావు 3 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. ఈయనేమో ఛాంపియన్ చంద్రు, బాక్సర్. అన్నట్టు అన్నలారా, మీకందరికీ ఈత కొట్టడం తెలుసా? రాదు. మాకేత కొట్టడం రాదు, కానీ ఈత నేర్పిస్తాం. అయ్యో, చిన్నపిల్లలకి ఈత నేర్పించడం గురించి అడగట్లేదు. మీ అందరికీ ఈత తెలుసా అని అడుగుతున్నాను. నాకు బాగా తెలుసు. మీకు తెలుసా? తెలుసు. అయితే ఒక నిమిషం. దానికి డబ్బులు ఎందుకు? నా ఊరికి ఈత కొట్టా. హలో, ఎక్కడున్నావు? నేను అంబులెన్స్ తీసుకుని నువ్వు చెప్పిన దగ్గరికి వచ్చేసాను. ఓ వచ్చావా? అంబులెన్స్ ఆ ఒడ్డుకు వచ్చేస్తుందంట.
అంబులెన్స్ ఎందుకు? అయ్యా మీకు ఈత కొట్టడం తెలుసు అన్నారు కదా, అందుకే అంబులెన్స్ నమ్మని చెప్పాను. అలా పక్కకి తప్పుకోండి. మీ ముగ్గురి కోసం ముగ్గురు డైవింగ్ ఎక్స్పర్ట్స్ కి ఒక ఫైర్ ఇంజిన్ కి చెప్పాను. ఓకేనా? మనం ఇక లేట్ చేయకుండా ప్రారంభిద్దామా? స్టార్ట్ చేద్దామన్నా. ఇది ఎంత అన్యాయం సార్. ఈత చేతగానే వాళ్ళని చేత కొట్టి నీళ్ళలో తోసాడు. మళ్ళీ ఈత కొట్టకూడదన్న చేతులు ఎరక్కొట్టేశాడు. కాళ్ళు ఎరక్కొట్టడానికి నేను దొరకలేదు, పరిగెత్తేసాను కానీ పట్టేసుకున్నాడు. இது போதும் எனக்கு. இந்த கேஸ் மட்டும் எனக்கு போதும். இது வந்து மர்டர் அட்டெம்ப்ட். இதை வச்சு அவன் கதையை முடிச்சிடுறேன். இப்போ அவன் எங்க இருக்கான்? అయిన రూమ్ లో సార్, ఏడుకొండలవాడ వెంకటరమణ, నేను చూస్తుందంతా నిజమేనా? డీజీపీ వర్మగారేగా మీరు? మీరు నన్ను గుర్తుపట్టలేదా? అదేంటి అలా అడిగావు? నువ్వు నాకు రథం ఇచ్చావు, నిన్నెలా మరుస్తాను? మీరేంటి ఇలా వచ్చారు? మేము అందరం ఇక్కడున్న గుడికి వచ్చాము. మా అమ్మాయి కోసమే ఇక్కడికి ఆ, వచ్చాము. భారతి, ఇతను ఎవరు నీకు తెలుస్తుందా? లేదు, గుర్తులేదు. పేరు చెప్తే నీకు గుర్తు రావచ్చు. విజయవాడలో హోటల్ నడిపించే గహన్ అనే కుమారు. నమస్తే అండి. మా జీవితాంతం మా ఫ్యామిలీ అంతా నీకు రుణపడి ఉంటాము. యాక్సిడెంట్ అయ్యి అన్ టైంలో మధ్య రోడ్లో పడిపోయినప్పుడు తీసుకెళ్లి కాపాడావు. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ తర్వాత నేను ఎంత యాక్టివ్ గా ఉన్నానో పోలీసు వాళ్ళు చెప్తారు. విజయవాడలో ఉన్న ఒక బీస్తోని రక్తమే నా బాడీలో గగనం, ఏంట్రా? రమ్ము సైడ్ ఇష్యూ అయిపోయింది. దానికి బ్రాంతి చార్జెస్ మరి సైడ్ డిష్ కన్ చేయాలి. పచ్చిమిరకాయలు ముక్కలు ముక్కలుగా కోసి గుడ్లు వేసి ఇవ్వు. ఆ, ఇప్పుడే మర్చిపో. రా బాబు. అవును, ఆ గుడ్డ ఎక్కడుంది? గుడితో పడి. అయ్యయ్యా, అక్కడ పెట్టారా? ఈ హోటల్లో ఉన్న బార్ని లీజుకి తీసుకున్నాను సార్. పెద్దగా లాభం ఏం లేదనుకోండి. మనకి మన టిఫిన్ కొట్లనే లాభం ఎక్కువ సార్. బార్లో ప్రతి క్షణం గొడవలు కొట్లాటలు, మేనేజ్ చేయలేకపోతున్నాం. నేను వచ్చినప్పుడు చూశాను, కింద లోకల్స్ ఉన్నారు. ఎప్పుడు స్టే చేసే హోటల్ అనే ఈ చోట్లోనే రూమ్ బుక్ చేసుకున్నాను. కానీ ముందులా ఇప్పుడు స్టాండర్డ్ లేదు కదా. స్టాండర్డే లేదు సార్. ఈ హోటల్లో బొత్తిగా స్టాండర్డే లేదు. మేనేజ్మెంట్ మొత్తంలో ఫ్రాడ్సే ఉన్నారు. చెప్పుకునేలా ఒక్కడు కూడా లేదు. నమస్కారం. ఏంటండి నమస్కారం ఇలా కట్టు పెట్టుకున్నారు? వీడు వాడి మనిషే. ఎవరు మనిషి? కుమార మనిషి. ఓ, వాడు తెలుసా మీకు? ఆ, எங்கடாவ? ఎవరు? குன்னிமோன். రీగుల్ షూట్ లో ఉన్నారు. இப்போ பாரு. ఈ రోజు ఆడు అయిపోయాడు. సార్, నా ఇంక లోకల్ ఎస్ఐ సార్. నువ్వే వచ్చేసావా? నేను పిలవాలని అనుకున్నా. హీస్ మిస్టర్ కుమార్. నాకితను చాలా ఇంపార్టెంట్. ఇతనే ఈ ప్లేస్ లో బార్ నడిపిస్తున్నాడు. ఇతనికి కావాల్సిన అన్ని హెల్ప్ మీరే ముందు నుంచి చేయాలి. సార్, కింద కొంచెం పని ఉంది, నేను బయలుదేరుతాను. ఆ గుడితో వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, నేను వెళ్ళి చూసొస్తాను. సరే సరే. మీరు కూడా వెళ్ళొచ్చు. నాకు హెల్ప్ అంటే కాల్ చేస్తా. సార్ సార్ సార్, ఏంటి సార్ బొత్తిగా ప్రేమలో నడుస్తున్నారు? ఎప్పుడు ఇలా టెరిఫిక్ గానే ఉంటారా? నా బార్కు ఒక సెక్యూరిటీ కావాలని ఆ భగవంతుని ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నాను. నాతో మంచిగా ఉన్నారంటే డీజీపీ గారితో చెప్పి ఇప్పుడు సబ్గా ఉన్న మిమ్మల్ని సర్కిల్ గా మార్చేస్తా. డీజీపీ గారు లోపలే ఉన్నారు సార్, కాస్త చూసి ప్రవర్తించండి. ఓకే, థ్యాంక్ యూ.